హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాటికి ఆస్ట్రేలియా వచ్చి ఒక వారం అవుతుంది. ఈరోజు మేము ఇక్కడ ఇండియన్ హార్బర్ బీచ్కి వచ్చామన్నమాట. ఈ ఇండియన్ హార్బర్ నార్థన్ బీచ్ అంటారు. ఈ బీచ్ ఇప్పుడే వచ్చాము. ఇటు చూడండి, ఇక్కడ ఈ గ్రీనరీ కానీ ఈ కార్ పార్కింగ్ కానీ ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా సూపర్గా ఉంది. చూడండి ఆ గ్రీనరీ. ఇవన్నీ ఏంటంటే రిసార్ట్స్ అంట, దూరంగా కనబడుతున్నాయి చూడండి. రిసార్ట్స్ అంటే ఇవి వీక్లీ అండ్ వీకెండ్స్ కానీ లేదా ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చి ఉండొచ్చంట. రెంట్కి ఇస్తారు. చాలా బాగున్నాయి చూడండి, గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నైట్ 8:45, 9 అవుతుంది. కానీ ఎలా ఉంది చూడండి, ఎండగా ఉంది. ఒక పక్కన మేఘాలు పట్టేసి ఉన్నాయి, ఒక పక్కన ఎండ ఉన్నట్టుగా ఉంది. ఇది టార్నియట్ రోడ్ నుండి ఇట్లా రావడానికి వచ్చామన్నమాట. ఇవన్నీ అద్దెకు తీసుకున్న బోట్లు లేదా సొంత బోట్లు ఉంటాయి. ఇవన్నీ అంటే చాలామంది ఇక్కడ పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ పార్కింగ్ చేసుకున్నందుకు గాను మనకి కార్లకి వాటికి అద్దె కడతాం కదా, అలా కట్టినట్టు ఇటు కూడా కట్టాలంట. మరి అవి మంత్లీ ఉంటాయో వీక్లీ ఉంటాయో ఎంత ఉంటుందో తెలీదు. ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు. చూడండి ఎంత బాగుంది. రకరకాల బోట్స్ ఉన్నాయి. అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ పీపుల్ అందరికీ, ఆస్ట్రేలియన్ పీపుల్కి ఈ సెయిలింగ్ అనేది బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చి చేపలు కూడా పడుతుంటారు, చిన్నవి సరదాగా. చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళు ఇక్కడ నుంచి ఈ పాస్పోర్ట్ తీసుకొని వెళ్తారనుకుంటా. ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి ఆ బోట్లు ఎక్కుతారనుకుంటా. అయితే ఇక్కడ ఎవరు లేరు, సెక్యూరిటీ. చూడండి రకరకాలుగా ఉన్నాయి బోట్లు, సూపర్గా బోట్స్ ఉన్నాయి. చూడండి ఈ చిన్న చిన్న బోట్స్ నుంచి పెద్ద పెద్ద బోట్స్ దాకా ఉన్నాయి ఇక్కడ. నీకు కూడా చూడండి ఎంత ఉన్నాయి అసలు, ఇవన్నీ బోట్స్. రెడ్ కలర్లో భలే ఉంది. ఇదొక స్టైల్లో ఉంది. పక్కన సూపర్గా ఉన్నాయి కదా. ఇది కొంచెం పైన కూడా ఉంది, పెద్దది అనమాట. ఇది ఇక్కడ ఈ బోట్స్ అద్దెకు కొడిస్తారంట. అంటే మనం ఎవరైనా అద్దెకు తీసుకొని వెళ్ళచ్చు. అలాగే నైట్ పార్టీలు చేసుకోవడానికి కానీ లేదన్నా ఫ్రెండ్స్తో నైట్ పార్టీలకి వాటికి కూడా ఇవి అద్దెకిస్తారంట. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఈ బోట్లు. మీకు చూడండి చుట్టూ ఎట్లా ఉందో గ్రీనరీ, సూపర్. ఫ్రెండ్స్, ఈ వీడియో నా మొదటి ప్రయత్నం. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.